సో, ముఖ్యంగా ఇన్‌ఫాంట్స్‌లో సల్ఫర్ యూజువల్‌గా ప్రైమరీగా ఇండికేట్ అవ్వదు. అంటే ప్రైమరీగా ఇండికేట్ అవ్వడం అంటే కాన్‌స్టిపేషన్ అనే ఒక బేసిస్ అనేటువంటి ఒక కంప్లెయింట్ దాన్నొక్కటినే ఆశ్రయించుకుని సల్ఫర్ యూజువల్‌గా ఇండికేట్ అవ్వదు ఇన్‌ఫాంట్స్‌లో. అంటే మరీ పసిపిల్లల్లో, పాలు తాగే పిల్లలు. మరి ఎలా ఇండికేట్ అవుతుంది అంటే, ఏదైనా ఒక రెమెడీ వేసి, ఉదాహరణకి క్యామోమిల్లా ఇండికేట్ అయింది అనుకుందాం. లేదా సానిక్యులా ఇండికేట్ అయింది. లేదా నక్స్ మోస్కేటా, యాంబ్రాగ్రిష్ ఇలా ఏవైనా. అంటే యాంబ్రాగ్రిషియా మరీ చిన్న పిల్లలు ఇండికేట్ అవ్వదు. అలా ఏదైనా రెమెడీ ఇండికేట్ అయ్యి, ఎగ్జాక్ట్‌గా సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇచ్చి, అయినా కూడా రిజల్ట్ రావట్లేదు. ఏ కారణం చేతో? సింప్టమ్స్ చూస్తే అన్ని సానిక్యులర్ సింప్టమ్స్ లాగే ఉన్నాయి ఖచ్చితంగా. కానీ ఇంప్రూవ్‌మెంట్ లేదు. అటువంటి కేసెస్‌లో మనకి సల్ఫర్ 30 గాని, 200 గాని పరిస్థితిని బట్టి మనం ఒక డోస్ ఇవ్వవలసుంటుంది. యూజువల్‌గా సల్ఫర్ ఇలాంటి కేసెస్‌లో ఒక డోస్ సరిపోతుంది. మనం రిపీట్ చేయవలసిన పనుండదు. ఇలాంటి కేసెస్‌లో. ఇది మనకి ఇన్‌ఫాంట్స్ అంటే పాలు తాగే పిల్లల్లో ఉండే కాన్‌స్టిపేషన్‌లో మనకి కనిపించింది. కానీ కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు ఒక 3, 4 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అదే 2, 3 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఎర్లీ అడోలెసెంట్స్ వరకు కూడా ఉండేటువంటి పిల్లల్లో కొంచెం భిన్నమైనటువంటి పిక్చర్ ఉంటుంది. ఈ పిల్లలు చాలా మొండిగా ఉంటారు. పెంకిగా ఉంటారు. అలాగే ప్రతీదీ తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఎక్కువగా ఉంటుంది. దే కాల్ ఇట్ యాస్ క్యూరియస్. క్యూరియస్ చైల్డ్ అంటారు కెంట్. క్యూరియస్‌నెస్ ఉంటుంది. ఇన్‌క్విజిటివ్‌నెస్ ఉంటుంది. చెప్పాను కదా! సల్ఫర్ మన లాస్ట్ సెషన్‌లో కూడా చెప్పుకున్నాం. సల్ఫర్‌లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ శుభ్రత లేకపోవటం, ర్యాగ్డ్ ఫిలాసఫర్ అనేది మన మైండ్‌లో ఎంత పడిపోతదంటే, వి విల్ సెర్చ్ మన మైండే మనకి బిగ్గెస్ట్ ఎనిమీ. సో, మనకి ఈ కీనోట్ సింప్టమ్స్ పడినప్పుడు వి విల్ లుక్ ఫర్ దెమ్. మనకు తెలీదు. మనం అలా చూస్తున్నాం అని. కానీ నిజానికి మనం అలాగే చేస్తాం. అంటే ఇమ్మీడియేట్‌గా మనకి సల్ఫర్‌లో అశుభ్రత అనేది ఉంటుందని తెలుసు. సో, మన మైండ్ మనకి తెలియకుండానే ఏం చేస్తదంటే అది ఉందేమో అని సెర్చ్ చేస్తాం. కానీ నిజానికి 90% ఆఫ్ కేసెస్‌లో అది ఉండదు. సల్ఫర్ కేసెస్‌లో. చాలా నీట్‌గా ఉంటారు సల్ఫర్‌లో. అది ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ సల్ఫర్ వచ్చిన కేసెస్‌లో మాత్రమే ఫెయిల్యూర్ పార్ట్ ఉన్నటువంటి కేసెస్‌లో మాత్రమే మనకి ఆ శుభ్రత లేకపోవటం, ఆ ర్యాగ్డ్‌నెస్ బట్టల గురించి కూడా వాళ్ళకి ఏ రకంగాను కేర్ ఉండదు. ఇలాంటివి మనకి కనపడతాయి. బట్ యూజువల్‌గా దే విల్ టేక్ గుడ్ కేర్. సో, ఆహ్, కమింగ్ బ్యాక్ ఇలాంటి చిన్న పిల్లలు ఈ 3 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి చిన్న పిల్లల్లో వాళ్ళు ప్రతీదీ మాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు పిల్లలు. మీరేదైనా అడగండి. అడిగారనుకోండి జపాన్‌లో ఈ యానిమేషన్స్ బాగా తయారు చేస్తారు అన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఇమ్మీడియేట్‌గా వాడు జపాన్ కాదు కొరియాలో చేస్తా అంటాడు. వీడికి తెలుసు తెలీదని ఉండదు ఈ పిల్లవాడికి. అది కాదమ్మా జపాన్‌లో ఎక్కువ ఈ, ఈ రకమైనటువంటి ఆహ్, యానిమేటెడ్ పిక్చర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు దాని మీద చాలా మంచి కాదు కొరియాలో ఇంకా ఎక్కువుంటాయి మీకు తెలీదంటాడు మనల్ని. ఆ పిల్లవాడు. ఇలాగా ప్రతీదీ ఒకవేళ వీడు గనక మీ క్లినిక్‌కొచ్చాడనుకోండి. డాక్టర్ గారు అదేంటి సార్ అది? దీన్నమ్మా స్టాప్లర్ అంటారు. పిన్స్ కొట్టుకుంటాం కదా! ఇదా. ఆహాహా! అని చెప్పి దాన్ని ఇలా ఓసారి చూసి అక్కడ పెడతాడు.
మీరు అనుకోవచ్చు ఏంటండి బాబు అది అడిగితే కూడా మీరు మందనేస్తారా అని. ఒక 2 నిమిషాలు పోయాక ఈలోపు ఇంకోటేదో పట్టుకుంటాడు. డాక్టర్ గారు ఇదేంటిది? క్యాలెండర్. డాక్టర్ గారు ఇంకోటి ఇదేంటిది? ఇలాగ మీరు ఉన్న ఆ 5 నిమిషాల్లో మిమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తూ ఉంటాడు. సల్ఫర్ చైల్డ్. భలే ఉంటుంది సల్ఫర్ చైల్డ్‌తోటి. డాక్టర్ గారు ఈ పుస్తకాలన్నీ మీరు చదివారా? అన్నాడు ఒక బాబు. కొన్ని చదివాను నాన్న అన్నీ చదవలేకపోయాను. ఎందుకు చదవలేదన్నీ? నేనైతే అన్నీ చదివేద్దును అన్నాడు. ఎగ్జాంపుల్ రియల్‌గా జరిగింది ఒక కేస్‌లో. సో, ఇలాగా సల్ఫర్ చైల్డ్‌లో ఒక రకమైనటువంటి క్యూరియస్‌నెస్, ఒక రకమైన హార్టీనెస్ 2 కలిసి ఉంటూ ఉంటాయి. సల్ఫర్ చైల్డ్‌తో ట్రావెలింగ్ చాలా బావుంటుంది. క్యూరియస్‌నెస్సు, హార్టీనెస్సు ఇవి 2 కలిసి. మూడవది ఈ ఆబ్స్టినేట్ మొండితనం. చాలా మొండిగా ఉంటారు వీళ్ళు. పేరెంట్ చెప్తారు. నాన్న అవి ముట్టుకోకూడదు. అవి ముట్టుకోకూడదు. డాక్టర్ గారి దగ్గరికెళ్ళావు ముట్టుకోకూడదు. పక్కన పెట్టేయి. టచ్ చేయకు అంటాడు. కొంచెం ఒక్క సెకన్ ఇలా పెడతాడు. అది మానేసి ఇంకోటి తీసుకుంటాడు. మీరు వద్దు అని చెప్పే కొద్దీ వాడు అంతకుముందు అంత యాక్టివ్‌గా పనిచేయడు. ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు ఇలా చూసుకుంటూ ఉంటాడు. కానీ మీరు వద్దు అన్నారంటే ఇంక అక్కడి నుంచి ఆ పనే చేస్తాడు వాడు. అలా బయటికెళ్ళకూడదు నాన్న అంటే బయటికే వెళ్తాడు. అది చిన్నతనం నుంచి సల్ఫర్‌లో బిగిన్ అవుతుంది. ఈ పెక్యూలియర్ డిసొబీడియన్స్ అనేది వాళ్ళకి చాలా చిన్నతనం నుంచి ఇంక పెద్దదయ్యాక అది వటవృక్షం అయిపోతుంది. ఇంకది అసలు ఈవెన్ మందు వేసుకోవడం దగ్గర నుంచి కూడా మీరు సల్ఫర్ వాడిని ఏమీ చెప్పలేరు. "ఏమయ్యా మందు వేసుకున్నావా?" అనుకున్నానండి. మొన్న ఆదివారం మొదలెడదాం అనుకున్నాను. అదే రోజు మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ వండారు. అందుకని ఇంక తినలేదు సార్ అంటాడు. అదే మందు వేసుకోలేదు సార్ అంటాడు. అదేమిటయ్యా అన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు. మరి మందు వేసుకోవద్దా? అని మీరు చెప్పారనుకోండి. వేసుకుంటాను సార్, వేసుకుంటాను కంగారు పడకండి అంటాడు మననే. ఇది వాడు సఫర్ అవుతున్నాడు అనుకోడు. మనం సఫర్ అవుతున్నాం అనుకుంటాడు వాడు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వీడు ముఖ్యంగా పిల్లవాడి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ పిల్లవాడిలో డామినీరింగ్ యాస్పెక్ట్ ఉంటుంది. అయితే సల్ఫర్‌లో ఒక పెక్యూలియారిటీ ఉంటుందండోయ్! లైకోపోడియంలోను, సల్ఫర్‌లోను కూడా వీళ్ళు అవతల వాడి తాలూకు ఇది చూసి డామినేట్ చేస్తారు. అంటే వాడు వీడికి లొంగుతాడా లేదా ఫస్ట్. వాడొక టాలీ చేసుకుంటాడు వాడి మైండ్‌లో. లొంగుతాడు వాడి దగ్గర మాత్రం ముఖ్యంగా మీకు లైకోపోడియంలో ఎక్కువుంటుంది. వాడికన్నా చిన్న పిల్లలైతే వాడు రఫ్ ఆడిచ్చేస్తాడు. మీరు వింటూ ఉంటారు. లైకోపోడియం పిల్లలు, "సార్ ఇంటి దగ్గర బాబోయ్! వీడు అల్లరండి భరించలేము సార్. స్కూలుకెళ్తే పిల్లిలా అయిపోతాడు సార్" అంటారు. మీరు పేరెంట్స్ దగ్గర. వీళ్ళు ఒక 70% లైకోపోడియంలోకెళ్ళిపోతారు ఈ పిల్లలు. వీడు ఇంటి దగ్గర రఫ్ వాడించేస్తూ ఉంటాడు. స్కూలులో అస్సలు గుడ్ బాయ్. గుడ్ బాయ్ ఇమేజ్ వాడు. లైకోపోడియంలో. అలాగే వాడికన్నా చిన్న పిల్లలున్నారనుకోండి లైకోపోడియంలో తమ్ముడో, చెల్లో అయిపోయారే లైకోపోడియం వాడికి. వాడు వాళ్ళని రఫ్ ఆడిచ్చేసినంత ఇంకెవ్వరిని ఆడించడు వాడు. వాడికి వాళ్ళు దొరుకుతారనమాట. క్రానిక్ లైకోపోడియం పిల్లలు చెల్లి, తమ్ముడిని ఒక రకంగా ఏడిపిస్తారు వాళ్ళు. వాళ్ళు బాగా చిన్న ఏజ్ అయితే స్కూల్లో టీచర్ చెప్పినవన్నీ గూడా వీళ్ళు టీచర్ వేషం వేసుకుంటారు. టీచర్ వేషం వేసుకొని స్కూల్లో చెప్పినవి అక్కడున్న తమ్ముడికో, చెల్లికో చెప్తూ ఉంటారు. సిట్ డౌన్, సిట్ డౌన్ డోంట్ మేక్ నాయిస్ అందనుకో స్కూల్లో. వీడు కూడా ఒక స్కిల్ తీసుకొని ఆ చెల్లికి చెప్తుంటాడు. సిట్ డౌన్ ఐ విల్ బీట్ యూ సిట్ డౌన్ అంటూ ఉంటాడు.
అన్నమే కాదు వాడు చేస్తాడు కూడా అవసరమైతే. ఇదేంటండి బాబు లైకోపోడియంలో అసలు బీటింగ్ కూడా అనుకోకూడదు. ఆ టైమ్ ఆఫ్ ఇదిలో వాళ్ళు అవసరమైతే ఓ 2 దెబ్బలు చెల్లిని, తమ్ముడిని కొడుతూ ఉంటారు కూడా లైకోపోడియం పిల్లలు. సల్ఫర్‌లో కూడా అంతే. సల్ఫర్ పిల్లలు కూడా వాడికన్నా అంటే వాడు ఈ లైకోపోడియం, సల్ఫర్ ఇద్దరు కూడా అవతల వాడు నిజంగా వీడికి ఎంతవరకు ఇదవుతున్నారు అనేది చూసుకొని మాత్రమే అడిగేస్తారు. ఆ! వీడు పర్వాలేదు. మనం వేళాకోళం చేయడానికి సరిపోయినోడే అనుకున్నప్పుడు వాడిని అంటారు. లేకపోతే అనరు. అది చూసుకుంటూ ఉండాలి. లెగసీస్ కూడా అంతే. దే విల్ స్టడీ ద అదర్ పర్సన్స్ పర్సనాలిటీ. అందుకని యూజువల్‌గా లెగసీస్ పీపుల్ మీరు గమనించినట్టయితే వాళ్ళు చాలా సైలెంట్‌గా ఉంటారు. మనం అనుకుంటాం లెగసీస్‌లో లొక్వాసిటీ ఉంటది గదండీ బాబు! మీరేటండి ఇలా అంటారంటాడు. కానీ ఆ లొక్వాసిటీ ఎప్పుడు బయట పడుతుందంటే లెగసీస్ పర్సనాలిటీకి వెన్ హి వాంట్స్ టు సెడ్యూస్ ద అదర్ పర్సన్. అంటే వాడిని తన దాంట్లోకి రప్పించుకున్నప్పుడు మాత్రమే వాడు ఆ లొక్వాసిటీని వాడతాడు. అప్పుడు చాలా లొక్వాషియస్‌గా ఉంటాడు. అందుకని చేంజ్ ద టాపిక్. వన్ టాక్ గోస్ ఫ్రమ్ వన్ టాపిక్ టు అనదర్. ఇది అన్ని వేళలా ఉండకపోవచ్చు. ఉండొచ్చు. అటువంటి వాటిల్లో ఇండికేట్ అయ్యే లెక్సిస్ ఓకే. బట్ యూజువల్‌గా లెగసిస్ ఐడియాలజీ బికాజ్ a snake will never want to be in light. It keep itself in corners. It keep itself away from the light. అంటే లైమ్ లైట్‌లోకి ఉండడం కానీ, లేదా నలుగురిలో ఎక్స్‌పోజ్ అవ్వడం కానీ తొందరగా ఇష్టపడరు లెగసిస్ పీపుల్. ఎవరితో మాట్లాడరు. డ్రాసిరా ఒకటి, లెగసిస్ ఒకటి. క్రానిక్ పేషెంట్స్ వీళ్ళు యూజువల్‌గా తొందరగా దొరకరు వీళ్ళు. కానీ పాపం ఈ చెప్పిన సోరిక్ రెమెడీస్ సల్ఫరో ఇవి వీళ్ళు అలాంటిది అంత వీళ్ళకేం తెలీదు పాపం. సో, సల్ఫర్‌లో ఆ రకమైనటువంటి డామినేషన్, ఆబ్స్టినేట్, క్యూరియాసిటీ ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి. అలాగే ఇందాక చెప్పినట్టు బాసీనెస్ బోత్ సల్ఫర్ అండ్ లైకోపోడియం. చెప్పాను కదా! బాసీగా ఉంటారు. కాపోతే చూసుకుంటారు. అవతల వాడు వీడికన్నా వీకా కాదా అని చూసుకొని బాసీగా ఉంటారు. అలాగే బాగా చిన్నతనం నుంచి కూడా ఒక రకమైన రిలీజియస్ ఎఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. అంటే బొట్లు పెట్టుకోవటం, పాటలు పాడడం, ఆధ్యాత్మిక గీతాలు వాటి గురించి ఆకర్షణ, దేవుడంటే టూ మచ్ అంటే ఆ ఏజ్‌కి మించి. కాకపోతే ఇక్కడ కూడా మనం చూడాల్సిందేంటంటే ఇవన్నీ వాడి ప్రవర్తనలో ఏం కనబడవు. వాడు అలా అంటాడు గాని అవన్నీ చేస్తున్నట్టు కనబడతాడు గానీ, నిజానికి వాడి బిహేవియరల్ ఇష్యూస్ అట్లా ఏం ఉండవు మళ్ళీ. అబ్బే! మా అబ్బాయి అసలు మీకు తెలీదండి బాబు. మొత్తం హనుమాన్ చాలీసా పాడేస్తాడంటారు. ఒక హయోసామస్ కుర్రోడు చిత్రంగా ఒక 7, 8 ఇయర్స్ హనుమాన్ చాలీసా చాలా బాగా పాడతాడండి అని. మదర్ చాలా ఇదిగా చెప్పింది. వాడు చూడడానికి బాగా బక్కపల్చగా ఉన్నాడు. ఒక 8, 9 ఏళ్ళు ఉంటాయి. స్కిన్ నాకు గుర్తున్నట్లు. స్కిన్ ప్రాబ్లమ్ దేనితో వచ్చాడు. ఏమిటంటే రాత్రిపూట పీడకలొస్తూ ఉంటాయి వాడికి. అందుకని వాళ్ళ బామ్మ వాడిని ఆంజనేయ స్వామిని తలుచుకుంటే రావని చెప్పింది. దెయ్యాలు, భూతాలు రావని. భయం వాడికి. అలాగే వాడికి విపరీతమైన అనుమానం. ఆ పిల్లోడికి. భయము, అనుమానం. సో, వీడు ఈ హనుమాన్ చాలీసా ఎందుకు పారాయణ చేస్తున్నాడు అంటే, ఆ భయం మర్చిపోవడానికో, లేతే ఆ భయం రాకుండా ఉండడానికో చేస్తున్నాడు. ఈ విషయం తల్లికి తెలీదు.
తల్లి ఏమనుకుంటుంది, అబ్బా! మా కుర్రోడు హనుమాన్ చాలీసా ఎంత బా పాడు హనుమాన్ చాలీసా పాడడం తప్పు కాదు. కానీ వాడు దేనికోసం చేస్తున్నాడు? చూసాను. కొంచెం వాడి తాలూకు బిహేవియరల్ ప్యాటర్ను, వాడి వెకిలితనం ఇగో అనేవాడు వాడు అస్తమానం. చూసి అప్పుడు వాడికి హయసామస్ 200 ఏస్తే మొత్తం ఆ స్కిన్ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అయిపోయాయి. సో, అలా ఉంటుంది. అంటే వాడు దేనికోసం చేస్తున్నాడో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంతే చెప్పాను కదా! అందుకని సల్ఫర్‌లో డిస్ట్రక్టివ్‌నెస్ ఉండదు పాపం. క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి పిల్లల్లో ఈ క్యూరియాసిటీ, డామినేషను, బాసీ నేచరు, ఈ రిలీజియస్ ఎఫెక్షన్సు, బొట్లు పెట్టుకోవడం. ఒక సల్ఫర్ పేషెంట్ మీరు నమ్మరు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మీతో ఈ పై బటన్ పెట్టుకునేవాడు పిల్లోడు. ఇలాగ. ఈ పై బటన్. యూజువల్‌గా మనం చూడం. ఈ పై బటన్ సల్ఫర్ పేషెంట్. సో, ఇందాక మనం చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం అసలు సల్ఫర్ పేషెంట్ బట్టలేసుకోకూడదు. కానీ చిత్రంగా వాడు చాలా నీట్‌గా ఉండేవాడు పిల్లోడు. పై బటన్ కూడా పెట్టేసుకునేవాడన్నమాట. అంత నీట్‌నెస్. ఆఫ్‌కోర్స్ మీరన్నట్టు ఆ 2 యాస్పెక్ట్ ఉంటే ఉండొచ్చు కానీ అది ఉండకపోతే సల్ఫర్ వేయకూడదు అనేటువంటి ఒక పిచ్చి సిద్ధాంతం మాత్రం మనం పెట్టుకోకూడదు. సింప్టమ్స్ స్టడీ చేసుకోవాలి. ఏదో ఒకటి మనకు తెలిసింది మనం పెట్టుకున్న బండగుర్తోటి లేదు కాబట్టి ఇంక వాడికి ఆ మందేయకూడదనే కాన్సెప్ట్ మనకు మంచిది కాదు. చెప్పాను కదా! సల్ఫర్‌లో చాలా ఈగో ఉంటది. నాకన్నీ తెలుసు అనేటువంటిది ఒక పిచ్చి ఈగో సల్ఫర్‌లో విపరీతంగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వీడు అవతల వాడికి అబ్బబ్బే! మీరు మీకన్నా కాదులెండి అంటుంటాడు పైకి. కానీ వాడి లోపల వాడికి మాత్రం నాకు చాలా ఎక్కువ తెలుసని ఉంటుండు. లేదు సార్ అసలు మీరు చాలా గొప్ప గొప్ప వ్యక్తి. మీరు ఇన్ని మేనేజ్ చేస్తున్నారు అంటాడు ఊరికి పైకి సల్ఫర్‌లో. కానీ వాడి లోపల వీడు బొంద అనిపిస్తూ ఉంటుంది వాడికి. వీడికన్నా నేనే టాలెంటెడ్ అనిపిస్తుంటుంది. పైకి అలా అంటుంటాడు. పెద్దవాళ్ళైతే చిన్న పిల్లలు కాదు. సో, ఆ రకమైనటువంటి ఒక ఫాల్స్ ఇగో, ఒక రకమైనటువంటి డామినేషన్, ఒక రకమైన బాసీ నేచర్, ఒక రకమైన ఆబ్స్టినేటిజం ఇవన్నీ కూడా ఈ సల్ఫర్ పిల్లల్లో ఉంటాయి. అలాంటి పిల్లల్లో వచ్చే లార్జ్ స్టూల్స్ అలాగే డార్క్ కలర్డ్ స్టూల్స్, బ్లాక్ కలర్డ్ స్టూల్స్ ఒక నల్లగా ఉంటాయి. కలర్ కూడా. సో, అలాంటి పిల్లల్లో డెవలప్ అయ్యే కాన్‌స్టిపేషను, లార్జ్ నాటీ స్టూల్స్ అండ్ దేర్ విల్ బి ఆల్‌వేస్ బర్నింగ్ విత్ స్టూల్. అది సల్ఫర్ తాలూకు కీనోట్. పూర్వపు కాలం ఈ మెంటల్స్ అవి స్టడీ అవ్వనప్పుడు బాగా ముందు రోజుల్లో సల్ఫర్‌ని బండ గుర్తుగా పెట్టుకోవడానికి బర్నింగ్ అనేటువంటిది వాడేవారు. అందుకని బర్నింగ్ ఉంటే సల్ఫర్ ఎక్కువగా ఇండికేట్ ఒక జనరేషన్ అంతా బాగా ఎక్కువ ఆ పర్టిక్యులర్ దాని మీద వెళ్ళేవారు. రెండోది ఈ సల్ఫర్ మనకి కాన్‌స్టిపేషన్స్‌లో బర్నింగ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ స్టూల్ గూడా ఉంటుంది. అంటే వెళ్తున్నప్పుడు మంటుంటుంది. తర్వాత కూడా చాలా రోజులు మంటుంటుంది. చాలా గంటలు. వెళ్తున్నప్పుడు మోషన్ పాస్ చేశాక కూడా మంట ఉంటుంది. ఈ సల్ఫర్ మీకో కేస్ చెప్తాను ఇప్పుడే గుర్తొచ్చింది. నా దగ్గరికి ఒక పేషెంట్‌ని తీసుకొచ్చారు. వాడు ఒక 12, 13 ఇయర్స్ పిల్లవాడు. వాళ్ళ తాతగారు తీసుకొచ్చారు. వాడికి పాపం ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. నెలలో ఒకసారి పాపం బ్లడ్ అయిపోతుంది. సరే నేను ఫస్ట్ నిద్రపోయి ఇది ఎప్పుడో మా గురువుగారు బుజ్జి గారు ఇలాంటి కేసులో లెఫ్ట్ హ్యాండరా అనే మందిచ్చేవారు. అని చెప్పి నేను కూడా లెఫ్ట్ హ్యాండరే ఇచ్చాను. ఇస్తే తగ్గింది. ఓ నెల బానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ మొదలైంది.
ఇలాగా ఓ 2, 3 సార్లు అదే ఒళ్ళు కొవ్వు అంటారు కదా! అలాగా ఓ 2, 3 సార్లు ఏవో మందులిచ్చాను తగ్గలేదు. అదే ఆ పర్టిక్యులర్ థింగ్ తగ్గుతుంది తర్వాతొస్తుంది మళ్ళీ. ఇలాగా వచ్చాక తాతగారు పెద్ద ఆర్సనికారకుడు ఆయన. ఆయన చిన్నదొచ్చినా కూడా చాలా ప్రిసైజ్‌గా ఉంటాడాయన. చిన్న ఇష్యూకి కూడా. సార్ 3 మంత్స్ అయింది మనం ఆల్‌మోస్ట్ అంతకుముందు కూడా మనం యాక్చువల్‌గా ఈ కంప్లెయింట్‌కే వచ్చాం. హ్మ్. సో, బట్ అంటే మందు వేస్తే తగ్గుతోంది. బట్ మళ్ళీ ఎవ్రీ మంత్ వస్తోంది. మీరు గమనించినట్టయితే అని మనకి చెప్పాడు. అప్పుడు సడెన్‌గా డాక్టర్ గారు నిద్ర లేచారాయన. సరే అప్పట్లో నేనును రాఘవను WWR1 వింటున్నాం. పేషెంట్ అబ్జర్వేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేదో చెప్తున్నారు. సార్ అప్పటికింకా ఈ కింగ్డమ్ అండర్‌స్టాండింగ్ స్టార్ట్ అవ్వలేదు. ముందేదో రిపర్టరీ అది చెప్తున్నారు శంకరన్ గారు. ఆ టైంలో ఎప్పుడో 5, 6 ఇయర్స్ బ్యాక్. సో, ఆ రోజు చెప్పారు కదా! డాక్టర్ గారు నిద్ర లేచారని ఆయన. నిద్ర లేచి ఆయన ఫ్రెష్‌గా ఎళ్లి కూర్చున్నారు. అంటే ఎందుకు పెద్దవాళ్ళు మనం వినాలంటే, నేను ఇవాల్టికి కూడా తీరిక టైంలో ఎవరైనా పెద్దవాళ్ళు గనక చెప్తూ ఉంటే, మా రాఘవరావు గారు గాని, అలాంటివి నేను ఖచ్చితంగా వింటూ ఉంటా. అది మన హాబిట్ కావాలి ఎప్పుడు కూడా. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆయనేదో ఈ అబ్జర్వేషన్ పార్ట్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. WWR1 సీక్వెన్స్‌లో ఫస్ట్‌లో ఏమవుతదంటే, ముందు కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. రిపర్టరీ అని అలా స్లోగా కింగ్డమ్స్‌లోకి తీసుకెళ్తారాయన శంకరన్ గారు. ఒక 8, 10 లెక్చర్స్ తర్వాత ఎళ్తాం మనం. సో, ఆ ఎర్లీ పార్ట్‌లో పేషెంట్ అబ్జర్వేషన్ గురించి చెప్పినప్పుడు నాకు ఆ రోజు చాలా ఇదనిపించింది. సరే ఆ రోజు అది విన్న పెద్దవాళ్ళ తాలూకా అంటే కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొనుంటాం. సో, క్లినిక్‌లో చాలా అటెండ్‌గా ఆ రోజు ఈ పిల్లవాడొచ్చాడు నా అదృష్టం కొద్దీ. వీడేవిటి అబ్జర్వేషన్ చేయడం మొదలెట్టాడు. సరే తాతగారు చెప్తున్నారు. "ఏవండి బాబు ఈ నెల కూడా అయితే బ్లాక్‌గా, డార్క్‌గా అవుతూ ఉంటుంది. లేదా రక్తం పడుతూ ఉంటుంది. మంటంటూ ఉంటాడు" అని. వీడేమో ఆ తాతగారు అది చెప్తున్నప్పుడు ఇలా చూస్తున్నాడు ఏమిటో. ఏ నాకు ఉత్తినే అన్నాను. "ఏం చూస్తున్నావు నాయనా" అంటే, "సార్ ఐరనా? వుడెనా ఇది" అన్నాడిలాగ. ఆ టేబుల్. నా టేబుల్. అంటే "ఐరనే నాన్న" అన్నా. అని ఇలా వచ్చి ఆ ర్యాకులు ఇలా కదిపాడు. ర్యాకులు. టేబుల్ ఇలా ఉంటాయి కదా! అల్మారాస్. అవి తీసి "కొంచెం బిగుసుగా ఉన్నాయివి" అన్నాడు. వాళ్ళ ఫా ఓ ఓ ఓ చెవి అటేసాను. వాళ్ళ తాతగారు ఇంకా ఏవో చెప్తున్నారు. కానీ ఈ బిహేవియర్ ఏంటి అని ఆలోచించాను. వీడికేం మరీ చిన్న పిల్లవాడు 3, 4 ఏళ్ళు కాదు. 12, 13 ఏళ్లుంటాయి. అప్పుడు నేను వాళ్ళ తాతగారిని అడిగాను. "అసలు ఇదేంటే అబ్బా! ఈ సెల్‌తో చచ్చిపోతున్నామండి బాబు" అన్నాడాయన. ఈ పిల్లవాడి గురించి ఇంకా ఏమైనా చెప్పండి అంటే, "సెల్‌తో చచ్చిపోతున్నాం" అన్నాడు. ఏంటంటే, అసలు అన్ని విషయాలు తెలుసండి ఆ సెల్ గురించి. ఏమిటో వీడికి. మనకేమో ఒకటి కూడా 10 సార్లు వెతుక్కోవాలి అందులో ఫీచర్స్. వీడికి మొత్తం తెలుసు అందులో. "ఏరా అంతేనా?" అంటున్నాడు. వాడేమో ఆహ్, ఆ మాట అనగానే ఓసారి ఒక అహంకారపు నవ్వోటి విసిరాడు వాళ్ళ తాతకి. నాకన్నీ తెలుసు అని ఆయన చెప్పినప్పుడు. నిజంగానే వాడు అలా అంత ఇదిగా ఉన్నాడు. ఇలా చూసాను. చూసిన తర్వాత ఇంకా ఏవో 2, 3 ప్రశ్నలేసాడు నన్ను. ఇవన్నీ చూసి నేను ఆ పిల్లవాడికి నిద్ర లేవడం చేత ఆ రోజు సల్ఫర్ వన్నం ఇచ్చా. ఇస్తే ఆ బ్లాక్‌నెస్సు, వాడు హాస్టల్‌లో జాయిన్ చేశారు తర్వాత. వీడు ఈ సెల్‌తో ఎక్కువ వాడుతున్నాడని. అక్కడికెళ్ళిన తర్వాత వాడు ఒక నెల ఎంతో వాడారు. తర్వాత మానేశారు. మానేసాక ఒక 7, 8 నెలలు బానే ఉన్నాడు. తీరా అక్కడ మషాలా ఫుడ్డు, పాపం పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసేత్తుంటారు. లేదా పాపం వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లిదండ్రులు వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళేమో వేరే చోట ఉద్యోగం చేసుకుంటుంటారు. అందరూ ఓ చోట ఉండరు. అదొక పెద్ద దౌర్భాగ్యం. ఈ హడావిడిలో ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. వీడికేమైంది పాపం వీడిని తీసుకెళ్ళి ఏదో హాస్టల్‌లో జాయిన్ చేశారు. కాకినాడలోనే ఎక్కడో. తల్లిదండ్రులేమో ఇక్కడుంటారు. తల్లిదండ్రులు కాదు జాయింట్ ఫ్యామిలీ మొత్తం అందరూ. వీడు ఒక్కడు అక్కడ ఉంటాడు. వీడికో 7, 8 నెలలు బాగున్న తర్వాత వీడికి అక్కడున్న హాస్టల్ ఫుడ్ వల్లో ఇంకొకటో పాపం మళ్ళీ మోషన్స్ అటుపట్టు ఈ బర్నింగ్ స్టార్ట్ అయ్యాయి. బ్లడ్ పడడం స్టార్ట్ అయింది. సరే తాతగారు 6 నెల్లో, 8 నెలల్లో సల్ఫర్ 1 ఎమ్ ఏసాక మళ్ళీ తీసుకొచ్చారు.
తీసుకొస్తే వీళ్ళు ఏమైనా చేంజ్ వచ్చిందా అని అడిగాను. మామూలుగా ఇదివరకుటి మీద. అంటే వాళ్ళేమనుకుంటున్నారంటే హాస్టల్‌లో పెట్టాం కదా సార్. బా మంచిగా ఈ మధ్య బాగా అంటున్నారు. నేను కూడా చూసాను. అబ్జర్వ్ చేశాను. అసలు వీడి క్యూరియాసిటీ, మాట తీరు ఇదివరకుట్లాగా ఎలా ఉన్నాయి? నిజంగానే బావున్నాయి. ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. వాడు చాలా స్థిమితంగా కూర్చున్నాడు. కానీ ఫిజికల్ కంప్లెయింట్ ఇంప్రూవ్ అవ్వలేదు. సరే అప్పట్లో ఏదో సెలవులొచ్చాయి. వాడు ఒక వా వారం 10 రోజులు దసరా సెలవులనుకుంటా. సరే ఈ వారం ఉంటాడులెండి. తర్వాత కూడా ఇంకో వారం ఉంచుదాం అనుకుంటున్నాం. కొంచెం కంప్లెయింట్ తగ్గాక పంపిద్దాం అనుకుంటే సల్ఫర్ 1 రిపీట్ చేశాను. రిపీట్ చేస్తే కొంచెం బానే ఉంది. మళ్ళీ వారానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు రెండోసారి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఈ పాత పిక్చర్ కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. అంటే మొత్తం అంతా కాకపోయినా కొంచెం మళ్ళీ ఆ క్యూరియాసిటీ విషయం ఇవన్నీ కూడా కొంచెం కనిపించాయి. కనిపించినప్పుడు తాతగారికి ఏం చెప్పానంటే, "ఏవండీ హాస్టల్‌కెళ్తే ఎళ్ళాడు. మందులు రెగ్యులర్‌గా పంపించండి ఇక్కడికి." అబ్బబ్బే! భలేవారే మీరు చూస్తారు గదా! అన్నాడు. పంపించలేదు. అయిపోయింది. మళ్ళీ సంక్రాంతి సెలవులకొచ్చాడు. మళ్ళీ సేమ్ కంప్లెయింట్. లేదండి కొన్ని రోజులు బావుంటోందండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ అయితే కాన్‌స్టిపేషన్. బాగా నల్లటి స్టూల్స్. డార్క్ హార్డ్ నాటీ స్టూల్స్. లేదా మోషన్ అయిన తర్వాత బ్లడ్ అవ్వటం, మంట. అవి మళ్ళీ వచ్చాయన్నారు. అప్పుడు చూసి సల్ఫర్ 10 ఒక డోసు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నేను ఫాలో అప్ చేశాను. అంటే ఇంక మందులైతే ఏం వాడలేదు. వాళ్ళ తాతగారు వాడేవారాయన. ఆయనకి స్పాండిలోసిస్ అవి ఉన్నాయి. సో, ఆయనొచ్చినప్పుడు ఎలా ఉన్నాడంటే, బాగున్నాడండి ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదన్నారు. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ పైనే నేను పర్స్యూ చేశాను. అండ్ హి వాస్ క్వైట్ వెల్. సో, అలా ఉంటారు సల్ఫర్ పిల్లలు. అంటే వీడింక కొంచెం పెద్దవాడు. నేను చెప్పింది 13, 15 ఇంకా చిన్న పిల్లల్లో కూడా మనకి క్యూరియాసిటీ, బాసీ నేచరు, ఆబ్స్టినేట్ డెఫినిట్‌గా కనపడతాయి. సో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సల్ఫరు తాలూకు ఆహ్, కాన్‌స్టిపేషన్. ఓన్లీ కాన్‌స్టిపేషన్‌లో పెద్దగా మనకి దొరక్కపోవచ్చు. ఈ అందుకని పర్సనాలిటీని, కాన్స్టిట్యూషన్‌ని కూడా స్టడీ చేయాలి. మరీ ఇన్ఫాంట్స్‌లో అయితే మనకి సల్ఫర్ ఎగ్జాక్ట్‌గా దొరకదు. కానీ ఏదైనా ఒక రెమెడీ ఇండికేటెడ్ రెమెడీ గనక సరిగ్గా పని చేయకపోతే మనం సల్ఫర్ 30 వేస్తే చక్కగా ఆ రెమెడీ పనిజేయడం జరుగుతుంది. సో, ఇన్ఫాంట్స్‌లో సల్ఫర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఒక కేస్‌లో సానిక్యులా వేశాను నేను. అందుకే నేను ఇందాక అది చెప్పాను. కాన్‌స్టిపేషన్ అన్నమాట. చాలా పాపం. వాళ్ళు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా పట్టించి, ఆ తర్వాత అదేదో తాగుతారు ఏంటండి అది? వుడ్‌వర్డ్స్ గ్రైప్ వాటర్. గ్రైప్ వాటర్ పట్టించి, చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని అని అడ్వర్టైజ్‌మెంట్ గూడా వస్తుంది. సో, అలా చేసేవారు. ఆ పిల్లవాడికి. వాడికి ఎంత 4, 5 నెలలుంటాయి అంతే. 4, 5 4, 5 మంత్స్, 6 మంత్స్ బేబీ. వాడు పాపం మోషన్ అయ్యేది కాదు. సివియర్ క్రాస్ వాడు. పిచ్చ ఏడుపు, తిక్క పేచీలు. గట్టిగా ఏడిచేవాడు. ఫస్ట్ క్యామెల్‌లో ఏసాను. ఏం వర్కౌట్ అవ్వలే. సానిక్యులా ఏసాను. ఏం వర్కౌట్ అవ్వలే. కానీ ఆ సానిక్యులాలో చెప్తారు లార్జ్ స్టూల్ అన్నమాట. ఒకటే ఒక హార్డ్ మాస్‌గా ఒక రిబ్బన్‌లాగా వాడు పాస్ చేస్తూ ఉంటాడు. కానీ క్లియర్‌గా ఉందది సానిక్యులాలో. సరే అప్పుడు డ్రైనెస్ ఇవన్నీ ఉన్నాయి చూసి సానిక్యులా 200 ఏస్తే ముందు కొంచెం మెంటల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. పేచీలు తగ్గాయి. అప్పుడు చెప్పాను షుగర్ అది పెట్టకండి ఆఫ్ చేసేయండని. అలాగే అన్నారు. ఒక కొంచెం బెటర్‌మెంట్ వచ్చిన తర్వాత ఎందుకో ఇంకా ఫర్దర్‌గా పెద్ద పని చేయలేదు. ఇప్పుడు చూసి వాడికి సల్ఫర్ 30 వేస్తే ఆ బాబుకి ఆ తర్వాత ఇంకా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోయింది. సో, అలా మనం సల్ఫర్ దేనైనా రెమెడీ వేసిన తర్వాత కొంచెం అది కూడా తెలియాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మయాస్మెటిక్ దాంట్లో పాలిక్రస్ట్ ఎప్పుడు వేయాలి? నాన్ మయాస్మెటిక్ రెమెడీస్ ఎప్పుడు వేయాలి? అలాగే నోసోడ్ ఎప్పుడు వేయాలి? లేదా ఇంపాండ్రెబేలియా ఎప్పుడెయ్యాలి? ఇలాంటివి కొంత మీకు రఫ్ అవగాహన ఉండాలి కంపల్సరీ కేసెస్‌లో మనకి. లేదంటే ఏమవుతుందంటే, ఏదో గుడ్డెది చేలో పడినట్టు ఒక లైన్‌లోకెళ్ళిపోతాం గానీ, మనం ఆ రెమెడీ వేసి, ఈ రెమెడీ వేసి మొత్తం కేసంతా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. అలా మనకి
హెల్ప్ చేసేటువంటి రెమెడీయే ఆ నెక్స్ట్ వచ్చేటువంటి రెమెడీ మనకి ట్యూబర్క్యులినం. ఈ ట్యూబర్క్యులినం చిల్డ్రన్ కూడా కాన్‌స్టిపేటెడ్‌షన్‌లో ట్యూబర్క్యులినం కూడా ఒక దివ్యమైనటువంటి ఔషధం. మరి ఏమిటండి వీళ్ళు? వీళ్ళు ఇందాకటి గ్రేట్ పీపుల్ అయిన సల్ఫర్ లాగే కొంత ఉంటారు. కానీ వీళ్ళల్లో ఒక డి ఎక్కువ ఉంటుంది. ఏమిటంటే డిస్ట్రక్షన్. పాడు చేయటం అనేది వీళ్ళ స్వభావం. చెప్పాను కదా మొన్న కూడా. మీరు ట్యూబర్క్యులినం చైల్డ్‌ని ఇలా పట్టుకుంటాడు వచ్చినవాడు. లేదండి అమ్మ వదలండి. అమ్మ మీకు తెలీదండి బాబు వదిలితే మొత్తం ఇక్కడంతా పీకేస్తాడు అంటారు. మదర్. ఇలాగే పట్టుకుంటారు వాడు. వాడు అంటూ ఉంటాడు. ఇలాగే. లేదు కన్నా అల్లరి చేయకు. ఏయ్! కొడతాను నిన్ను అనగానే నిన్నే కొడతా అంటాడు. మరీ చిన్న పిల్లవాడైతే. కొంచెం పెంకితనం ఛాయలు కొంచెం పెరిగితే అంటాడు వాళ్ళ అమ్మని. ఇదిగో చూసారా సార్ ఇలాగే ఉంటుందండి వీడి బిహేవియర్ అంటూ ఉంటుంది మదర్. మనం అవన్నీ మానేసి వాళ్ళేదో చెప్పిన దాని మీద రిపర్టరైజ్ చేస్తూ ఉంటాం. అసలు సింప్టమ్స్ ఇవే. అక్కడే ఉంటుంది. మనం రెమెడీ అది మానేసి ఇంకోటి చూస్తూ ఉంటాం మనం. ఏమనంటే హోమియోపతి లేబుల్ ఒకటి ఎక్కువ మనకి. సో, అలాంటి ట్యూబర్క్యులినం పిల్లలు. మీరు చాలా చిత్రంగా ఉంటాయి ట్యూబర్క్యులినంలో లీలలు వీళ్ళవి. వీడు ఒక బొమ్మ ఇచ్చారనుకోండి మీరు. మనం క్లినిక్‌లో ఏదైనా బొమ్మ పెట్టామనుకోండి వాడు ఇలా చూస్తాడు ఆ బొమ్మని. చూసి దాన్ని ఫస్ట్ ఇలా కొడతాడు పైనుంచి ఇలాగ. లేదు అది కీ 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 అనే బొమ్మ ఉందనుకో అది ఎందుకు సౌండ్ చేస్తుందో వాడికి చూస్తాడు ఇలాగ. ఇలా చూస్తాడు. సౌండ్ చేస్తుంటే దాన్ని అంటాడు. మీరు ఏ బొమ్మ ఇవ్వండి ట్యూబర్క్యులినం పిల్లలకి ఒక రోజు మించి ఉండదు. పాడైపోతుంది. అదే కాల్కేరియా కార్బ్‌లో మీరొక బొమ్మిస్తే నాకు నీరజ్ ఒక బొమ్మ కొన్నాడు. ఎప్పుడో నేను హైదరాబాద్ ఎళ్ళినప్పుడు ఇచ్చాడు ఒక బొమ్మ. చిన్మయి గిమ్మ. మొన్న కూడా ఇల్లు మారినప్పుడు అది జాగ్రత్తగా అప్పుడే ఎంత శుభ్రంగా ఉందో, అంతే శుభ్రంగా తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఇంట్లో పెట్టాం. కాల్కేరియా కార్ పిల్లలకి గనక మీరు బొమ్మలిస్తే, వాళ్ళు అది ఎప్పుడిచ్చారు? ఎన్నాళ్ళయింది? ఎంత నీట్‌గా పెట్టుకుంటారు. ఆ వరసంతా గూడా. వాడు దాంతో ఏం అలానే ఆవిడకివ్వడం. లేదా వాడే ఆడుకొని మళ్ళీ తీసుకొని లోపల పెట్టేసుకుంటూ ఉంటాడు. అదే మీరు ట్యూబర్క్యులిన్ ఇస్తే ఒకే ఒక రోజు. అది బ్యాటరీదైతే ఇంక గంటే. అది శబ్దం వస్తుంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని ఇలా చూస్తాడు. లేదా దానికేదైనా చార్జ్ చేసుకున్నది ఉందనుకోండి దాన్ని పీకుతూ ఉంటాడు కూర్చొని. లేదు బొమ్మకేదైనా ఇలా ఒక చిన్న హ్యాట్ లాంటిది ఉందనుకోండి దాన్ని ఇలా పైకి లాగేస్తాడు. ఇలాగ. మీరు వెళ్ళే లోపే అది అయిపోతుంది. ఆహ్, బోడిగుండు అయిపోతుంది. ఆ హ్యాట్ విరగ్గొట్టేస్తాడు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. చాలా డిస్ట్రక్టివ్‌గా ఉంటారు. చాలా డిస్‌కంటెంటెడ్‌గా ఉంటారు. అసంతృప్తి. క్రానిక్ ట్యూబర్క్యులిన్ పేషెంట్స్‌లో విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అసలు కొన్ని కేసులు ఈ అసంతృప్తి వల్లే మనకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా లేడీస్‌లో ఒక జనరేషన్‌లో ఈ కేసెస్ విపరీతంగా ఉంటాయి. వీళ్ళు లైఫ్‌లో ఇంకా ఏమి మనకి చుట్టూ ఎంత సంతోషంగా ఉన్నా వీళ్ళు సంతోషంగా ఉండలేరు. సెపియా ఒకటి, ట్యూబర్క్యులినం ఒకటి. ఈ 2 రెమెడీస్‌కి ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది. నిజానికి ఇప్పుడు సంతోషకరమైన రోజులుంటాయి. అయినా కూడా వీళ్ళు అసంతృప్తిగానే ఉంటారు. లేదు ఎప్పుడో చిన్నప్పుడు కారు నడుపుదాం అనుకున్నాడనుకుందాం. లేడీ. అవ్వలేదు. రాలేదు. పెద్దావిడయిపోయింది 45. ఇప్పుడు కూడా ఆ కారు నడపలేదు అనేది ఆవిడకి వెనకాల రన్ అవుతూనే ఉంటుంది. అందుకని ఈ రోజున కూడా అది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
మా ఆఫ్‌కోర్స్ ఇవన్నీ కేస్ టేకింగ్‌లో రావు. ఒక్కొక్కసారి అలా మాట్లాడుతూ సరదాగా వింటూ ఉన్నాం అనుకోండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ యాక్సిస్ ఎక్కడుంది? వాళ్ళ లైఫ్ వీల్ ఏ యాక్సిల్ మీద రన్ అవుతోంది? బండి చక్రం ఇరుసు దేని మీద రన్ అవుతోంది? అనేది మనం చూసుకుంటూ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పసిగట్టగలగాలి. చాలా రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. డిస్‌కంటెంట్‌నెస్ ఉంటుంది. ఆబ్స్టినేట్ ఉంటుంది. డిస్ట్రక్టివ్‌నెస్ ఉంటుంది. ట్యూబర్కులం పిల్లలు. ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా ట్యూబర్కులం వేయాల్సి రావచ్చు కూడా. అంటే అసలు ట్రీట్‌మెంటే ట్యూబర్కులంతో స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. మీరు గనక అడిగితే పాస్ట్ హిస్టరీ తీసుకుంటే అబ్బాయి అసలు ఇది చాలా ప్రతి నెల ఇలాగ మీదేసుకొని డాక్టర్ దగ్గర పరిగెత్తటమేనండి మా ఊళ్ళో. హై టెంపరేచర్స్ వచ్చేసేవి. నెల నెల మందులు వాడడమే అంటారు. ట్యూబర్కులం పిల్లల గురించి. అమ్మ ఇప్పుడు ఇంత ఏజ్ 10 ఏళ్ళు. ఎలా ఉండేది ఆరోగ్యం? అయ్య బాబోయ్! అడక్కండి. చిన్నప్పటి నుంచి అనారోగ్యమే వీడికి. అన్నారంటే పక్కన మనకి టింగ్‌మని వెలగాలి. రిపర్టరీ కొట్టేలోపే వెలిగిపోవాలి. ఇది ట్యూబర్క్యులర్ నేచరు. అందుకని లైఫ్ సిలబస్‌లో మా గురువుగారు చెప్పేవారు. ఈ మాస్టర్ గారు కూడా చెప్తారు. ఈకే గారు. లైఫ్ సిలబస్‌లో ఎప్పుడైనా వాడికి ట్యూబర్కులం వేయాల్సి రావచ్చు. వాడి సిలబస్‌లో. సో, నాష్ అంటాడు. ఆ రోజుల్లో రాసాడు ఆయన. మీకు గుర్తుందో లేదో చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. ఆ రోజుల్లోనే ట్యూబర్కులం షుడ్ బి కన్సిడర్డ్ ఈక్వల్ టు సోరినం అండ్ ఇన్ ఫ్యూచర్ పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్ ఏదో ఒక పదం రాస్తాడాయన. గుర్తులేదు కరెక్ట్‌గా గానీ భలే పదం అది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత జనరేషన్స్ తర్వాత కూడా ఈ హోమియోపతిస్ ట్యూబర్కులంని అంత గొప్ప మందుగా భావిస్తారు. ఎందుకంటే ఫస్ట్‌లో మీకు ఇదివరకు చెప్పానో లేదో నాష్ చాలా లోయర్ పొటెన్సీస్ 3, 6, 9 అలా వాడేవాడు. తర్వాత ఒకానొక సందర్భంలో హైయర్ పొటెన్సీస్ వెళ్ళాక నాష్ మొత్తం అసలు ఇదే మారిపోయింది. ఓసారి ఏదో వాళ్ళ పాప దగ్గర మ్యారేజ్ అయ్యాక నాష్ ఎథెన్స్ ఎళ్తాడు. గ్రీక్. నాకు అంటే సరిగ్గా చాలా సంవత్సరాల కిందట చదివింది. ఆ ఎథెన్స్ ఎళ్ళినప్పుడు, గ్రీస్ ఎళ్ళినప్పుడు ఎవరో డాక్టర్ గారు ఏవండీ ఒక కేసు ఆహ్, చాలా క్రిటికల్‌గా ఉంది. అలోపతిస్ కూడా చేతులెత్తేసారు. నేను చెప్పేది ఎప్పుడు 18థ్ శతాబ్దం లాస్ట్‌లో. సో, ఏం చేయలేకపోతున్నారు. హైడ్రోసెఫాలస్ కేసు. అయితే దాంట్లో పెద్ద డబ్బులేమి రావు. వాళ్ళేమి ఇవ్వలేరు. మీరేమైనా ఒకసారి వచ్చి చూస్తే కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతదంటే పర్లేదులెండి డబ్బులు అక్కడ నాకు గుర్తున్నంత వరకు మనీ లేదు అనేది కొంచెం క్యాపిటల్ లెటర్స్‌లో కూడా ప్రింట్ చేశారు మరి వాళ్ళు. ఆ బుక్ వాళ్ళు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సరే మొత్తం మీద మనీ అనేది లేకపోయినా సరేలే వెళ్దాం పోనీ మనీ లేకపోతే ఏంటని చెప్పి నాష్ ఎళ్తాడు ఆ కేస్ చూడడానికి. అక్కడ గ్రీస్‌లో ఉన్న లోకల్ డాక్టర్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత చూస్తే వాడిది హైడ్రోసెఫాలస్ ఇంతలా ఉంటుంది. సో, అప్పుడు నాష్ ఏం జెప్తాడంటే, ఏమున్నాయి సింప్టమ్స్ అంటే, ఈ పాత ప్రతి నెల జ్వరం వచ్చేదండి. వీళ్ళ పేరెంటేజ్ అంతా కూడా ట్యూబర్క్యులరే. తండ్రి, తాత, ముత్తాత అందరూ కూడా ట్యూబర్క్యులోసిస్‌తో పోయారు అని చెప్తాడు ఆ డాక్టర్. ఇప్పుడు నాష్ ట్యూబర్క్యులమ్ 1 ఏసి ఇంకే మందు వేయకండి అంటాడు ఆ పేషెంట్‌కి. తర్వాత నాష్ అమెరికా ఎళ్ళిపోయాక ఆహ్, ఈ డాక్టర్ లెటర్ రాస్తాడు నాష్‌కి. అంటే నాకు కరెక్ట్‌గా గుర్తులేదు చాలా సంవత్సరాలయిపోయింది. సో, ఆ లెటర్‌లో ఏమని రాస్తాడంటే, నాకు కొంచెం ట్యూబర్కులం 1 పంపించాడు. అదేసిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉన్నాడతను. యూరిన్ అది పాస్ అయిపోయి హైడ్రోసెఫాలస్ సగం తగ్గింది. మళ్ళీ ఎప్పుడైనా ఒక 6 నెలలకో, 4 నెలలకో అవసరమైతే ఇంకో డోసేద్దాం. మీరు ఆ ట్యూబర్కులం 1 నా దగ్గర లేదు. కొంచెం మందు పంపించండి అంటాడు. సో, ట్యూబర్క్యులర్ హిస్టరీ అంటే పై జనరేషన్స్‌లో ట్యూబర్క్యులోసిస్ రావడం, లేదా పేషెంట్‌కే ట్యూబర్క్యులోసిస్ రావడం అలా కూడా జరగొచ్చు. లేదా పేషెంట్స్‌కి చాలా ఫ్రీక్వెంట్‌గా ఈ రకమైన అనారోగ్యం ఉండడం, తరచుగా జ్వరాలు ప్రతి నెల ఏదో ఒకటి మోషన్స్ అవ్వడం, జ్వరం రావడం, జలుబు చేయటం, శ్లాష్మం పడడం, మళ్ళీ సీరీస్. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ సైకిల్. ఇలా ఉన్న కేసెస్‌లో గనక మీకు కాన్‌స్టిపేషన్
కనబడింది అంటే డైరెక్ట్‌గా చూబర్కిరణంతోనే మనం ట్రీట్మెంట్ కానీ ఇలా ఉండాలి పిల్లవాడు. ఇందాక నేను చెప్పినటువంటి మెంటల్స్ ఆ రకమైనటువంటి హిస్టరీ ఉంటే మనం ఖచ్చితంగా ట్యూబర్కులంతోనే స్టార్ట్ చేసుకోవచ్చు. కాదండి వేరే రెమెడీ ఏదో ఇండికేట్ అయింది. సపోజ్ క్యామోమిల్లా ఇండికేట్ అయింది. లేదా పల్స్టెల్లా ఇండికేట్ అయింది. ఏదో. సో, కొంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఇంప్రూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పాస్ట్ హిస్టరీలో మనం చూస్తే పేరెంటేజ్‌లో ట్యూబర్క్యులోసిస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అప్పుడు ఈ పల్స్టెల్లా వీడికి 100% పనిచేయదు. ఏదో ఒక రోజు పల్స్టెల్లా వదిలేస్తుంది యాక్షన్. పలస్టిల్లాతో క్యూర్ పరిపూర్ణం అవ్వదు. అప్పుడు పలస్టిల్లా క్రానిక్ ఏంటో చూసి వాడు ఎందులోకెళ్తున్నాడో చూసుకోవాలి. చూసుకొని వాడు పల్స్టిల్లా నుంచి నేట్రమూర్‌లోకెళ్తున్నాడనుకోండి సపోజ్. అప్పుడు వాడికి నేట్రమూరో, నేట్రమ్ సల్ఫో లేతే క్యాలీ సల్ఫో పల్స్టిల్లాకి యూజువల్ క్రానిక్ క్యాలీ సల్ఫో. పల్స్టిల్లా, సైలీషియా, క్యాలీ సల్ఫో అదొక ట్రయో. సో, పల్స్టిల్లా తర్వాత కొన్నాళ్ళకి సైలీషియా తర్వాత క్యాలీ సల్ఫ్ ఈ ట్రీట్మెంట్‌లో వెళ్ళి, ఇంకా ఫైనల్‌గా ట్రీట్మెంట్ గనక మనం కాంప్లిమెంట్ చేసి, ఇంకా కంక్లూడ్ చేసేటప్పుడు ట్యూబర్కులిన్ 1 ఒక డోసేసి, అయిపోయింది నాయన ఇంక ట్రీట్మెంట్ ఇక నువ్వు రావక్కర్లేదని చెప్పొచ్చు. ఇది ఒక 7, 8 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఈ పెద్ద మనిషి ఓ 10 సార్లు అడుగుతూ ఉంటాడు. సార్ మనకి ఇంకా ఎన్ని రోజులు వాడాలంటారు? మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఈ ముఖ్యంగా ట్యూబర్క్యులర్ కేసెస్‌లో ఇంకా ఎన్ని రోజులైనా పట్టొచ్చు. మనం ఖచ్చితంగా చెప్పలేం. సో, ఎంత మయాజం ఉంటే అంత లెంతీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మిక్స్‌డ్ మయాజం ప్రిడిక్టివ్‌లో కూడా చెప్తారు. ముఖ్యంగా ప్రిడిక్టివ్‌లో విజేకర్ గారు ఒక పాయింట్ మాట్లాడారు. ఏంటంటే సిఫిలిటిక్ నుంచి వెనక్కొచ్చే కేసయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే సిఫిలిటిక్ కండిషన్ తగ్గిందనుకోండి. అప్పుడు కొంత సైకోటిక్ కండిషన్ డెవలప్ అవుతుంది. సైకోటిక్ కండిషన్ తగ్గిన తర్వాత కొన్ని ఫంక్షనల్ డిజార్డర్స్ అప్పుడు సోరిక్ కండిషన్స్ వస్తాయి. అప్పుడు యాంటీ సోరిక్ వేయాల్సి వస్తుంది. సో, ఇలా మనం ఒక ఆహ్, ఇదిలో సిఫిలిటిక్ నుంచి సైకోటిక్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. సైకోటిక్ నుంచి సోరిక్ రావడానికి కొంచెం తక్కువ టైం పట్టొచ్చు. సో, డిపెండింగ్ అపాన్ ద డీప్ పాథాలజీ ఉదాహరణకు సోరియాటిక్ కేసెస్ ఉన్నాయనుకోండి. సోరియాసిస్ 10 ఏళ్ళు పైన పడుతుంది. మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీ అసలు కేసెస్ ఇన్‌క్యూరబుల్ అని చెప్పారు. 50% ఆఫ్ సోరియాసిస్ కేసెసే క్యూరబుల్ జోన్‌లో ఉంటాయి. ఆ 50%లో కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి నాన్న కేసెస్. అందుకని ఎక్కువ టైం పట్టేటువంటి కేసెస్‌లో సోరియాసిస్ కేసెస్ ఒకటి. పాపం పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళేమనుకుంటారు సోరియాసిస్ అంటే తగ్గిపోయే అసలు దానికి వైద్యమే లేదు. అలాంటి వైద్యం లేని కేసెస్ నుంచి వైద్యం ఉంది అని మనకు చూపించడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఈలోపు మనం కంగారు పడిపోయి, కింద మీద పడిపోయి, టెన్షన్ పడిపోతే ఏమి ఉండదు. ఫ్రీక్వెంట్ చేంజింగ్ వల్ల ఉన్న తాలూకు ఇది కూడా పోతుంది. ముఖ్యంగా ఇలాంటి క్రానిక్ ఇర్రివర్సిబుల్ పాథలాజికల్ కండిషన్స్‌లో మీరు ఎన్ని మందులు మారిస్తే అంత దూరం జరిగిపోతుంది ట్రీట్మెంట్. చిత్రం భగవతేచ్ఛ ఏంటో గాని మాస్టర్ గారు సూడోమస్కులర్ డిస్ట్రోఫీ గురించి చెప్తున్నప్పుడు బుజ్జి గారు నాతో అనేవారు. ఒకసారి 1, 2 సందర్భాల్లో అన్నారు. నిజంగా ఇంప్రూవ్‌మెంట్ రానివాడు మస్కులర్ డిస్ట్రోఫీ కేసుల్లో చాలా నిలకడగా, నిజాయితీగా వాడతాడు. కొన్ని కేసెస్‌లో. బాగా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తాయి కేసెస్. వాళ్ళు మధ్యలో మానేస్తారు. అప్పుడు నాతో ఓసారి అన్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఒక్కొక్కసారి ఇక్కడే నమ్మాల్సొస్తూ ఉంటుందయ్యా. ఎందుకంటే వాడికి నిజంగా తగ్గుతూ ఉంటుంది. కానీ ఎందుకో మానేస్తాడు. అంటే వాడి ఉద్దేశ్యం ఏంటంటే వాడు అనుకున్న టైమ్ జోన్‌లో అవ్వలేదు. ఇంకొక పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే టైమ్. ఏ కేసైనా ఎవరు చెప్పగలరు ఇంత టైమ్‌లో పడుతుందని? అందుకని టైము అనేటువంటిది ఇచ్చిన పేషెంట్ అంటే ముందు నేను
చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంటారు. సరే ఇంకా ఎంత టైం పడుద్దంటారు. ఎలా చెప్తాం మనం అది? నిన్నే ఓ పేషెంట్ వచ్చింది. మీకు ఇదివరకు చెప్పాను గుర్తుందో లేదో. కార్సినోసినం కేస్ చెప్పాను. గౌతమ్ గుర్తుందా? బాగా ఆవిడ తర్వాత మ్యారేజ్ అయింది. థైరాయిడ్ కేసు. రీనల్ ఇష్యూస్ ఉండేవాళ్ళనా? హైపోథైరాయిడిజంతో వచ్చింది ఆవిడ. ఫస్ట్‌లో కార్సినోసినం ఇచ్చాం. సో, ఆఫ్టర్ వే బ్యాక్ ఆవిడ మ్యారేజ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ ఇప్పుడు 6, 7 ఏళ్ళు అయిపోయింది ఇదంతా జరిగి. సో, ఇప్పుడు ఆవిడ మళ్ళీ నిన్న కొంచెం స్పైక్ ఆఫ్ థైరాయిడ్ కనిపించిందండి. 5.4 ఉంది. యాక్చువల్‌గా 5.2 నార్మల్ ఇచ్చారు టీఎస్‌హెచ్ లెవెల్స్. 5.4 ఉందండి అని చెప్పి పాపం విజయవాడ నుంచి మళ్ళీ వచ్చింది. వాళ్ళు థైరాయిడ్ వాడమంటున్నారండి. బట్ మీకు దగ్గర నాకు కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది కదా! అప్పట్లో మీరింక వాడక్కర్లేదని చెప్పారు. నేనే చెప్పాను మానేయమని. ఎందుకు అన్నీ తగ్గిపోతే థైరాయిడ్ కూడా 2, 3 సార్లు చేయించినా నార్మలే ఉంది. ఎందుకమ్మా అక్కర్లేదు మీరు రాకండి అని చెప్పా. అదొక జాడ్యం హోమియోపతి డాక్టర్‌కి. వాడికి తగ్గిందన్నా కూడా కొంతమంది హోమియోపతి డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు, ఆ పేషెంట్‌ని తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటే ఏదో ఆనందం వాళ్ళకి. వాడు రోజో నెలకో ఓసారి వాడొచ్చి వీడికి కనబడుతూ ఉంటాది. ఏదో కట్టప్పలాగా. ఏమిటో మరి నేనే చెప్పాను అక్కర్లేదు రావద్దు మీరు మానేయండి అన్నా. సో, ఆవిడ మానేసింది. తర్వాత ఆవిడ మ్యారేజ్ అయిపోయింది. కన్సీవ్ అయిపోయి తర్వాత మధ్యలో ఎప్పుడో ఒకసారి తిరుపతికి మెట్లెక్కితే కాళ్ళు పట్టేసాయని ఒకసారి వచ్చింది. హార్నిక ఏదో ఏసాం తగ్గిపోయింది. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది ఇది జరిగి. నిన్నొచ్చింది ఆవిడ ఇంతకి. 5.4 ఉందని. మా హస్బెండ్ "ఒకసారి ఏమన్నా వాడాలా థైరాయిడ్ టాబ్లెట్స్" అని అడుగుతున్నారండి అంటే, సరే చూద్దాంలే అమ్మా. అప్పుడు కార్సినోసిన్ 1 ఎంతో ఎండ్ చేసాం ట్రీట్మెంట్. మిగతా మెంటల్స్ కూడా బానే ఉన్నాయి. సరే థైరాయిడినం 3x స్టార్ట్ చేయండి అని చెప్పేసాను. సరిపోతుంది చూద్దాం. అంతగా కాకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి కేస్ తీసుకుందాం. అసలు ఇప్పుడు సినారియో. ఓసారి ఒక 1 ఆర్ 2 మంత్స్ వాడేసి ఒకసారి టెస్ట్ చేయించండి. అప్పుడు కూడా తగ్గకపోతే మాత్రం ఒకసారి రీకేస్ టేకింగ్ చేద్దాం అని చెప్పారు. సో, అంటే ఫైనల్‌గా ఏంటంటే ఇలా మనం ట్యూబర్క్యులర్ ఈ టెయింట్ ఉన్నటువంటి కేసెస్ ముఖ్యంగా. ట్యూబర్క్యులర్ కండిషన్ ఉన్నటువంటి కేసెస్. ఐదర్ తన లైఫ్‌లో కావచ్చు లేదా పాస్ట్ హిస్టరీలో కావచ్చు. మనకి ఉన్నటువంటి కేసుల్లో ఇలాంటి డిస్ట్రక్టివ్ మైండ్, ఇలాంటి డిస్‌కంటెంట్‌నెస్, రెస్ట్‌లెస్‌నెస్ ఇలాంటి వాటిల్లో ఉండేటువంటి కేసెస్‌లో మాత్రం డెఫినిట్‌గా ట్యూబర్క్యులమ్ ఐదర్ బిగినింగ్‌లోనైనా పడిపోవచ్చు. లేదా లైఫ్ సిలబస్‌లో ఎప్పుడో అప్పుడు మాత్రం ట్యూబర్క్యులమ్ వాళ్ళకి పడి తీరాల్సొచ్చు. అంటే పెద్దవాళ్ళ తాలూకు హయ్యర్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే మీరు నమ్మరు. బుజ్జి గారితో మేము సామర్లకోట డిస్పెన్సరీ ఎళ్ళినప్పుడు ఓ రోజు ఏమైందంటే ఒక పేషెంట్ ఆహ్, గ్యాప్స్ ఇచ్చుకుంటూ వస్తోంది. అంటే ఒక నెల వాడి ఓ 2, 3 నెలలు రావట్లేదు. తర్వాత మళ్ళీ దానికి రాఘవరావు గారు పెద్దాపురం రాఘవరావు గారు మాస్టారు దెబ్బలాడుతున్నారు. మరి రెగ్యులర్‌గా వాడాలి. ఇదేంటిది ఇలా వాడితే ఎలాగని అది ఇది అని ఏదో కేకలేస్తున్నారు ఆవిడని. అది చూస్తే పాపం ఏవో వైట్ లుకోరియా సమ్ ప్రాబ్లమ్ ఆయన చైనా ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బావుంది కూడా నిజంగానే బావుంది. చూపిస్తే ఈయన ట్యూబర్క్యులమ్ 1M రాసారు. నాకు ఆశ్చర్యమేసింది. చైనాతో బావుంది. ఎందుకిచ్చారు అని జెప్పి నేను తర్వాత మేము కారెక్కాక అడిగాను నేను. మాస్టర్ అది ఆ కేస్‌లో మీరు ట్యూబర్క్యులమ్ 1M ఇచ్చారు ఆవిడ. నాకేం అర్థం అవ్వలేదసలు. ఎందుకంటే బానే ఉంది కదా! చైనాతో అని ఏదో చెప్పా. పెద్ద గొప్పోళ్ళ. చెప్తే ఆయనన్నారు, ఆవిడ నేచర్ ఏంటన్నారు. అంటే నేను చెప్పాను. నాకు కొంత అర్థమైంది కాబట్టి సరిగ్గా రెగ్యులారిటీ లేదండి అన్నారు. అదే ఇక్కడ సింప్టమ్. ఆ ఇర్రెగ్యులారిటీయే ఇక్కడ సింప్టమ్ అన్నారు. మోర్ ఓవర్ చైనా క్రానిక్ ట్యూబర్క్యులమ్. అట్నుంచి కూడా చూసినా మనకి ట్యూబర్క్యులమ్ ఇండికేట్ అవుద్ది. ఇన్ని డోసులేసాం మనం చైనా ఆల్‌మోస్ట్ 5, 6 సార్లు. సో, చైనాకి క్రానిక్‌గాను పనిచేస్తుంది. ఒక రెగ్యులర్ సిలబస్‌ని ఫాలో అవ్వలేకపోవటం. అది ఒక ట్యూబర్క్యులర్ కండిషన్. ట్యూబర్క్యులర్ పీపుల్‌కి ఒక రెగ్యులారిటీ మీరిచ్చారనుకో సంకల్ప హోమియోపతి సాటర్‌డే సెషన్స్ మీరు రెగ్యులర్‌గా రావాలి అన్నామనుకోండి. ఒక ఏడాదో, 8 నెలలో, 9 నెలల్లో వచ్చాక వాళ్ళకి సడెన్‌గా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు చెప్పలేడు దేంటో. అలా ఒకటే ఫాలో అవ్వు అంటే వాడికి పిచ్చెక్కిపోతున్నట్టు ఉంటుంది.
మా గురువుగారు చెప్పారు, మానవ మస్తిష్కమే ఒక ట్యూబర్క్యులర్ మయాజం ఏమోనయ్యా అనేవారు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఏదైనా రెగ్యులర్‌గా ఫాలో చేసామనుకోండి, ఆ మైండ్ వెంటనే ఇంకొంత దాంట్లో ఆ హ్యాపీనెస్‌ని కోల్పోతుంది. మాకు ఈ దసరాలొచ్చినప్పుడు శరన్నవరాత్రుల్లో గురువుగారు శ్రీచక్రార్చన చేసేటప్పుడు వారి గురువుగారి సాంప్రదాయం రీత్యా ఉండేటువంటి పూజా విధానంతో చేసేవారు. కొన్నాళ్ళయ్యాక ఆయన ఏం చేశారంటే, ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో చేశారు. అదేంటంటే ఇదేదో కొత్తగా ఉందన్నాను. ఇది కర్రావారి కల్పం అయ్యా అనేవారు. తర్వాత ఇంకో పుస్తకం ఏదో తెచ్చారు. ఇది పరశురామ కల్పం. సాక్షాత్తు పరశురాముడు ఈ మొత్తం అంతా ఇచ్చేసిన తర్వాత శ్రీ విద్య వైపు వెళ్ళిపోయాడాయన. అందుకని ఆయన ఒక 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 ఆహ్, శ్రీచక్ర తాలూకు ఇది చేశాడు. ఆయన రచించినటువంటి కల్పం ఒకటుంది. ఆ పరశురామ కల్పం. అది చాలా హార్డ్ అది. అది ఎక్కువ టైం కూడా పట్టేది. రాత్రి 1 గంట అయిపోయేది. అది పొద్దున్న 9కి ప్రారంభిస్తే. ఆ పరశురామ కల్పం. అందుకని ఆయన ఆ పుస్తకం పట్టుకున్నారంటే నాకు టెన్షన్ వచ్చేది. అయ్య బాబోయ్! ఇవాళ నైట్ అయిపోతుందని. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. సరే అయిపోయాక అదేవో సాధారణ ఖాళీగా కూర్చున్నప్పుడు అడిగాను. ఏంటండి అంటే, మనకి తెలియకుండానే మన మనస్సు ఏమవుతుందంటే కొంత ఒకే టైపు చేసేసరికి కొంత విముఖత చూపిస్తుంది. పైగా వాళ్ళ ఫాదర్ ట్యూబర్క్యులోసిస్‌తో చనిపోయారు. మా గురువుగారి ఫాదర్. మనం అందుకని కొంత ఐడియా ఉంటాం. మనం ట్యూబర్క్యులర్ మయాజం అయ్యే అన్నారు ఒకసారి ఎప్పుడో సందర్భం. సో, సరదాగా చెప్తున్నాను. అంటే దాన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నారు అసలు. దాన్ని ఎలా దాటాలో కూడా చూపిచ్చారు అది. అంటే ఒకటే టైప్ చేయటం వల్ల ఏమో మైండ్‌లో ఎప్పుడైనా అది రావచ్చు కాబట్టి డిఫరెంట్ ఒక పూజని డిఫరెంట్ విధానాల్లో చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఆ రమ్యతను మనం పొందొచ్చు. ఆ రకంగా ఈ మయాజమును దాటొచ్చనేటువంటి అంటే రెమెడీ పరంగా కాకుండా మనం ఏ రకంగా మయాజముని క్లియర్ జేసుకోవచ్చు. రెగ్యులారిటీ, రొటీను అనిపించినప్పుడు ఏం చేస్తే మనం ఆ టైప్ ఆఫ్ హర్డిల్‌ని దాటొచ్చు. ఇలాగా అంటే ట్యూబర్క్యులర్ మయాజంలోనే ఆ రెగ్యులర్ బేసిస్ అనేది అందుకే రెగ్యులర్‌గా రండంటే అబ్బే! మనకి పొద్దున్నే 6కి రెగ్యులర్‌గా చూద్దాంలెండి అంటాడు. రాలేరు, చెయ్యలేరు. రెగ్యులర్‌గా వాళ్ళు ఏది చేయలేరు. ట్యూబర్క్యులర్ మయాజంకి. ఎంత రెగ్యులర్‌గా ఉంది అనిపిస్తే అంత సఫకేషన్ ఫీల్ అయిపోతుంటారు. సో, అలాంటప్పుడు అలాంటి కండిషన్‌ని బట్టి ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్‌లో దాన్ని చూడగలిగారు మాస్టర్స్. సో, ఆయన మామూలుగా చూసేది కాకుండా అసలు ఈ ఇర్రెగ్యులారిటీకి బేసిస్సే ఆవిడలో ఉండేటువంటి ట్యూబర్క్యులర్ మయాజం కాబట్టి, చైనాకి క్రానిక్ కూడా ట్యూబర్క్యులమ్ కాబట్టి, సో, ట్యూబర్క్యులమ్ 1M అనేటువంటి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఫాలో అప్ నేను చూడలేకపోయాననుకోండి. బట్ ఐడియా. సో, ఇలా ఉంటుంది ట్యూబర్క్యులమ్. ముందైనా రావచ్చు, లేదా లైఫ్ మధ్యలో ఎక్కడైనా రావచ్చు, లేదా కొన్ని మందులు వేసిన తర్వాత వాటి పరిపూరకంగా మనం ట్యూబర్క్యులమ్ కూడా వేయాల్సి రావచ్చు. ఇలా ఈ వేరు వేరు జోనర్స్‌లో మనకి ఈ ట్యూబర్క్యులమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఐదర్ ఫస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్, మిడిల్ ఆఫ్ ది ట్రీట్మెంట్ లేదా ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎక్కడైనా మనకి ట్యూబర్క్యులమ్ ఇండికేట్ అవ్వచ్చు. అందుకని ఈ ఫిలసాఫికల్ పాయింట్స్‌ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ముఖ్యంగా కెన్షియన్ మెథడ్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవి డెఫినిట్‌గా అవసరం అవుతాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని కొన్ని ఈవెన్ సెన్సేషన్ మెథడ్‌లో కూడా నేను చాలా కేసెస్ చెప్తున్నాను మీకు ఈ మధ్య. అక్కడ కూడా ఈ నోసోడ్ చాలా దివ్యంగా హెల్ప్ చేస్తోంది. కాల్కేరియా సిలికేటా వేసిన కేస్ మీకు గుర్తుంది. సిఫిలిన్ 10 ఏస్తే ఆ అమ్మాయి మిగతా అన్నీ తగ్గిపోయాయి. కానీ కన్సీవ్ అవ్వలేదు. అప్పుడు సిఫిలిన్ 10 ఏస్తే కన్సీవ్ అయింది. అలాగే మొన్నో కేసులో ఎరిస్టోలోకియా క్లెమాటిస్ చేసిన కేసులో అన్నీ బావుంటున్నాయి. కానీ మెన్‌స్ట్రువల్ బ్లీడ్ పాపం స్కాంటీ అయిపోతుంది. ఆవిడ. బాగా ఐయూఐలు, ఐవీఎఫ్‌లు ఎక్కువ చేసేయడం. అప్పుడు చూసి స్టడీ చేసి జాగ్రత్తగా ఆ యాంగ్జైటీ అవన్నీ చూసి, ఆ మిగతా బేసిస్ అన్నీ చూసి మెడోరినం 1M ఏస్తే మొన్న 2 మంత్స్ అయినట్టుంది. 2 మంత్స్ ఈవెన్ దట్ పార్ట్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే అరిస్టోలోకి 200 ఏసాం, 1M ఏసాం మిగతావన్నీ బావుంటున్నాయి గానీ మెంటల్స్ కూడా బావున్నాయి.
కానీ ఏదైతే కన్సీవ్ అవ్వడానికి ఇంపార్టెంట్ అది రివర్స్ అవుతుంది. సో అలా మనకి నోట్స్ చాలా ఇలాంటి ప్రాక్టికల్‌గా చాలా హెల్ప్ అవుతాయి. అలాగే కొన్ని సార్లు కొన్ని ఇంపార్టెంట్ దాంట్లో ఉదాహరణకి కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో డెలివరీ అయిన తర్వాత కాన్‌స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అలాంటి కేసెస్‌లో మనకి రాసుకుంటే చాలా మీకు ఉపయోగపడుతుంది. నక్స్వామిక ఒకటి, బ్రయోనియా ఒకటి, కాలిన్సోనియా ఒకటి. ఈ 3 కూడా మనం చాలా బాగా ఇంపార్టెంట్. అలాగే కొంతమంది పిల్లల్లో డెంటిషన్ అంటే పళ్ళొచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి. క్యామోమిల్లా అలాంటి వాళ్ళు. కొంతమంది పిల్లల్లో పళ్ళొచ్చేటప్పుడు కాన్‌స్టిపేషన్ వస్తుంది. మోషన్ అవ్వదు వాళ్ళకి. సో, అలాంటి కేసుల్లో కూడా మనకి ఈ బ్రయోనియా ఒకటి, నక్స్వామిక ఒకటి. ఈ 2 మందులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ డెలివరీ, కాన్‌స్టిపేషన్ డ్యూరింగ్ డెంటిషన్. బ్రయోనియా, నక్స్వామిక ఇవి ముందు వరుసలో వస్తాయి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో, కొన్ని కాన్‌స్టిపేషన్ కేసెస్‌లో మీరు చూస్తే మెకానికల్‌గా రిమూవ్ చేయాలి. అంటే చేతులు వేళ్ళు పెట్టుకొని పాపం మోషన్‌లోకి బయటికి లాక్కుంటూ ఉంటారు. చాలా పిటిఫుల్ కండిషన్. సో, అలాంటి వాటిల్లో ఆ మెకానికల్ రిమూవల్ అనేటువంటిది చేయవలసి రావటం. లేదా ఎనీమా చేయించుకోవాల్సి రావటం. అంత హారిబుల్‌గా ఉండేటువంటి కేసుల్లో మనకి ప్లంబమ్ మెటాలికం ఒకటి. అలాంటి కేసెస్‌లో చేతులతో రాగటం, ఎనీమా పెట్టించుకోవటం. అలాంటి కేసెస్. సో, గుర్తుపెట్టుకోండి ప్లంబమ్ మెట్టు, తర్వాత కోనియం ఒకటి. ప్లంబమ్ మెట్టు, కోనియం. తర్వాత మెడోరినం ఒకటి. కొన్ని రేర్ కేసెస్‌లో సల్ఫరు, సెపియా ఈ 2 కూడా మనం ఓపియం కూడా. సో, మనకి 4 ఇంపార్టెంట్ రెమెడీస్ ఉన్నాయి. ఓపియము, ప్లంబమ్ మెట్టు, కోనియము, మెడోరినం. ఈ 4 ఫ్రంట్ లైన్‌లో ఉంటాయి మనకి. ఈ మెకానికల్ రిమూవల్. సెపియా, సల్ఫరు, బ్రయోనియా ఆ! ఈ 3 ఓపియము, ప్లంబమ్ మెట్టు, మెడోరినము, కోనియం ఈ 4 ఫ్రంట్ లైన్. తర్వాత సెపియా, సల్ఫరు, బ్రయోనియా. ఈ కాన్‌స్టిపేషన్‌లో ఎక్కడైతే మెకానికల్ రిమూవల్ అనేటువంటిది తప్పనిసరి అవుతుందో అలాంటి కేసెస్‌లో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని రేర్ కేసెస్‌లో ఏమైనా యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడేసామండి ఈ మధ్య. ఆ తర్వాత నుంచి మోషను కాన్‌స్టిపేషన్ అది అవ్వట్లేదు. 4, 5 రోజులకోసారి అవుతుంది. అయినా కూడా ఫ్రీగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు మీరు చూస్తే. సో, అలాంటి కేసుల్లో 2 ఇంపార్టెంట్ రెమెడీస్. ఒకటి ఓపియము, ఇంకొకటి మొనీలియా. మొనీలియా ఆల్బికన్స్. ఈ 2 రెమెడీస్ నేనెప్పుడు వేయలేదు. ఒకాయన చెప్పారన్నమాట. ఒక డాక్టర్ గారు ఇచ్చినటువంటిది. యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత వచ్చే కాన్‌స్టిపేషన్‌లో ఇంపార్టెంట్ రెమెడీస్ ఓపియం ఒకటి, మొనీలియా ఆల్బికెన్స్ అనేటువంటి రెమెడీ. అది రిపర్టరీలో ఉందంట అది. ఈ ఓపియం, మొనీలియా అనేది నాట్ ఓన్లీ యాంటీబయోటిక్స్. ఒక్కొక్కసారి ఎనీమా ఏవండీ ఎప్పుడొచ్చినా నేను ఇంక మీకు తెలుసు కదా! నేను ఇక్కడేమో ఉండను. సో, నేను ఎనీమా చేయించేసుకుంటూ ఉంటానని. ఎనీమాలు ఎక్కువగా చేయించేసుకొని, ఆ తర్వాత ఒకానొక ఫైన్ మార్నింగ్ బాబోయ్! మనం భరించలేకపోతున్నాం అని మన దగ్గరికొచ్చే కేసుల్లో కూడా ఈ ఓపియము, మొనీలియా అంటే యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత ఓవర్
ఎనిమాస్ తర్వాత ఈ 2 కేసుల్లో కూడా ఈ 2 రెమెడీస్ ఓపియం, మొనీలియా అనేటువంటివి చాలా చక్కగా ఇండికేట్ అవుతాయి మనకి. తర్వాత కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ నెర్వస్ షాక్. సో ఇది శంకరన్ గారి ఇదనమాట. కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ నెర్వస్ షాక్. మెగ్నీషియం కార్బ్, వెనిలా ఈ 2 మందులు మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతాయి. సో శంకరన్ గారు ఏంటంటే సో పాతక్క దగ్గరికి శంకరన్ గారు శిష్యరికం చేయడానికి వెళ్ళారు. పెద్దవాళ్ళు అయిపోయారు పాతక్క. రాజన్ శంకరన్. సో కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్, 1½ ఇయర్ వెళ్ళాక ఆయన ఎవరో సడెన్‌గా పాపం చనిపోయారు. చనిపోయిన తర్వాత కాన్‌స్టిపేషన్ వచ్చింది. కాన్‌స్టిపేషన్ వచ్చిన తర్వాత పాతక్క అడిగారట, "ఏం చూస్తావు రూబ్రిక్" అని రాజన్ శంకరన్. అప్పుడు మనందరం ఏమనుకుంటామంటే రేపటి ఎయిల్మెంట్స్ గ్రీఫ్ ఆఫ్టర్ చూద్దాం అని. సో యాక్చువల్‌గా పాతక రిపర్టరీలో ఒక రూబ్రిక్ ఉంది. ఆయన రాసిన రిపర్టరీ. కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ నెర్వస్ షాక్ అని. అప్పుడు శంకరన్ గారు తీసి ఆ రెమెడీ చూపించారంట. అదే ఆ రూబ్రిక్ చూపించారట. ఈ రెమెడీ కన్సిడర్ చేస్తాను. కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ నెర్వస్ షాక్ అని. అంతే. వెంటనే పాతక్ గారు "నువ్వు ఇంక రావక్కర్లేదు. నీ ట్రైనింగ్ అయిపోయింది. నువ్వు క్లినిక్ పెట్టేసుకోవచ్చు" అని చెప్పారు. శంకరన్ గారు చెప్పారు ఈ పాయింట్. ఒక 1½ ఇయర్ ఆయన దగ్గరికెళ్ళాక పాతక్ టెస్ట్ చేసినటువంటి శంకరన్‌ని టెస్ట్ చేసినటువంటి రూబ్రిక్ అని. కాన్‌స్టిపేషన్ ఆఫ్టర్ నెర్వస్ షాక్. సో ఇవి చిన్నవి మనకి గుర్తున్నంత వరకు. సో ఇక్కడితో మనకి ఈ పర్టిక్యులర్ మనం ఎవరైతే అడిగారో నాకు తెలిసినంత వరకు నా అనుభవం కొద్దీ బయట తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కలెక్ట్ చేసుకొని, నేను ప్రిపేర్ చేసుకున్నదే, అలాగే నా అనుభవాల నుంచి చెప్పినవి ఈ రకంగా కాన్‌స్టిపేషన్ ఇన్ బోత్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ అనేటువంటిది కొన్ని రేర్ మిగతా పర్సనాలిటీస్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడితో ఈ పర్టిక్యులర్ సిలబస్ ఏదైతే అడిగారో అది కంప్లీట్ అయ్యింది. హోప్ యూ అండర్‌స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా డౌట్‌లుంటే యూ కెన్ ఆస్క్.